ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా సన్నిధిని వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయి స్ఫూర్తిలో తామరాకు మీద నీటి బొట్టు వలె జీవించడం ఎలా, మనిషి తామరాకుపై నీటి బొట్టులా జీవించాలి అని పెద్దలు అంటారు. అంటే ఏమిటి? దైవం తామరాకును దానిపై నీరు అంటుకోకుండా ఉండేలా సృష్టించాడు కదా. పంచభూతాత్మకమైన శరీరము మాయలో భాగం కనుక ఆ మాయలో ఉంటూనే మాయకు అంటకుండా ఉండటం ఎట్లాగో తెలిపేదే తామరాకుపై నీటి బొట్టులా జీవించడము అనేది. ఆత్మస్వరూపులై ఈ భూమిపై అవతరించిన యుగ పురుషులు, అవధూతలు, సద్గురువులు, మహితాత్ములు ఎందరో మామూలు మనుషుల్లా సంచరిస్తూ, కొందరు ఒక ఫకీరులా జీవిస్తూ, ఇంకొందరు మహిమలు చూపిస్తూ, మరికొందరు మౌన బోధలు చేస్తూ, ఇంకా కొందరు తామరాకుపై నీటి బొట్టులా జీవించడం ఎలాగో తమ తమ ఆచరణ ద్వారా చూపారు. శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి కోసం శోకించడమైనా, ఆమెను అగ్ని ప్రవేశం చేయమని కోరడమైనా, ఏకపత్ని వ్రతాన్ని ఆ యుగ ధర్మంగా లోకానికి చాటడం కోసమే కానీ తన కోసం కాదు. అలాగే శ్రీకృష్ణుడు వెన్న మన్నులు తిన్నా, తులసీ దళాలకు తూగిన, సత్యభామకు శిరస్సు వంచిన, అపధర్మంగా అబద్ధాలు ఆడించినా ధర్మాన్ని గెలిపించడానికే తప్ప తన ప్రయోజనం కోసం కాదు. అదేవిధంగా సద్గురు శ్రీ సాయిబాబా వారు భిక్ష చేసిన, దక్షిణ అడిగి తీసుకున్న, గోళీలు వాడినా, కోపగించుకున్న కేవలం లోక కళ్యాణం కోసమే తప్ప తానుగా ఏదో ఆనందించాలని కాదు. పరమానంద రహస్యాన్ని, పరమాత్మ తత్వాన్ని మనకు అందించేందుకు, పంచేందుకు బాబావారు ప్రదర్శించిన లీలలను మనం శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలుసుకుంటే మాయకు అంటకుండా జీవించే పద్ధతులను తేలికగా అలవర్చుకోవచ్చండి. అందుకే నేను బాబావారి ప్రేమ అమృతం అని అంటూ ఉంటాను కదా. ఆ ప్రేమ అమృతంలోకి మనం జాయిన్ అయిపోదామండి. పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తిరాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ. బాబావారిది ఎస్టర్డే అయిపోయిన దాని దగ్గర నుంచి మనం బాబావారి ప్రేమ అమృతంలో మునిగి తేలిపోదామండి. ఇప్పుడే జాయిన్ అయిపోదాము అనుకున్నారంటండి. ఇందుకు వెళ్ళడం షిరిడి అని చెప్పి గురువు లేకపోతే మాత్రం ఆగిపోయేది ఏముంది మన అని చెప్పి హేమట్ పంత్ గారు అనుకున్నారంట. పరిగెత్తడం ఎందుకు, అనవసరంగా సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టడం ఎందుకు, ఏమీ అర్థం కాలేదు. యాదృచ్ఛికంగా ప్రాప్తించిన సుఖదుఖాలను అనుభవించాల్సిందే. జరగనున్న దానిని ఎవరూ తప్పించలేనప్పుడు గురువు యొక్క వద్దకు వెళితే ఏమి అవుతుంది అని షిరిడి వెళ్ళడం మానుకున్నాను. కానీ కర్మార్జితం వద్దనుకున్నా వెంటబడుతుంది. అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అదే నన్ను షిరిడీకి లాక్కుని వెళ్ళింది. నానాసాహెబ్ చంద్రకరు ఠాణా ప్రాంతాధికారి పని మీద వసైకి వెళుతూ ఠాణా నుండి దాదరు వచ్చి కొద్దిసేపు ఆగారు. వసైకి వెళ్ళే రైలుకు 1 గంట వ్యవధి ఉంది. ఆ సమయాన్ని నిరుపయోగం చేయాలని అతనికి ప్రేరణ కలిగింది. వెంటనే కేవలం బాంద్రా వరకు వెళ్ళే రైలు బండిలో కూర్చున్నారు. బండి బాంద్రాకు చేరగానే నాకు కబురు పెట్టారు. నేను వారిని కలుసుకున్న తక్షణమే షిరిడీ కథ మొదలయ్యింది. సాయి దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతారు? ఎందుకు బద్దకిస్తున్నారు? ఎందుకు ఇంకా కాలయాపన చేస్తున్నారు? మనసులో ఇంకా నిశ్చయం చేసుకోలేదేమిటి అని ప్రశ్నించారు. అతని ఆతురతను గమనించి నేను మనసులో లజ్జితుడిని అయ్యాను. అయినా అతనితో వినయంగా
నా మనోచాంచల్యాన్ని స్పష్టంగా సంపూర్ణంగా మనవి చేశాను. నానా యొక్క తపన, ప్రేమపూర్వకమైన బోధ విన్న నాకు షిరిడీ వెళ్ళాలన్న కోరిక అత్యంత ఆనందదాయకం అయ్యింది. వెంటనే బయలుదేరుతానని నా వద్ద మాట తీసుకుని నానా పయనమయ్యాడు. నేను తిరిగి వచ్చి నా షిరిడీ ప్రయాణానికి ముహూర్తం నిశ్చయించుకున్నాను. తరువాత సామానులన్నీ సర్దుకుని అదే రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరాను. సాయంకాలం మెయిలు బండి దాదర్లో ఆగుతుందని అనుకుని దాదర్ వరకు డబ్బు కట్టి టికెట్ తీసుకున్నాను. కానీ నేను బండిలో కూర్చుని ఉండగా బాంద్రా స్టేషన్లో బండి బయలుదేరుతూ ఉండగా ఒక మహమ్మదీయుడు గబగబా లోపలికి వచ్చాడు. మొదటి ముద్దలోనే దోమపడ్డట్లు, ప్రథమ గ్రాసే మక్షిక పాతకమన్నట్లు నేను దాదరు వరకు టిక్కెట్ తీసుకోవడమే మొదటి కార్యంలో విఘాతమైంది. నా సామాను చూసి మహమ్మదీయుడు ఎక్కడి వరకు ప్రయాణము అని ప్రశ్నించాడు. దాదరు వెళ్ళి మన్మాడ్ మెయిలును అందుకోవాలని నేను జవాబు ఇచ్చాను. దాదరులో దిగకండి, మొదట మెయిల్ అక్కడ ఆగదు, బోరీ బందరు వెళ్ళండి అని అతడు సలహా ఇచ్చాడు. ఆ సమయానికి సరిగ్గా అతడు అలా సూచించకపోతే దాదరులో మెయిల్ దొరకక నా చంచల మనసులో ఏ ఆలోచనలు చెలరేగేవో. కానీ ఆ రోజు నాకు ప్రయాణ యోగం ఉండడం వలన తలవని తలంపుగా ఈ సంఘటన జరిగింది. మరునాడు ఉదయం 9-10 గంటల మధ్య నేను షిరిడీ చేరాను. అక్కడ బాపూసాహెబ్ దీక్షిత్ ఎదురు చూస్తూ ఉన్నారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరం జరిగిన విషయం ఇది. అప్పుడు యాత్రికులు బస చేయడానికి సాటేవాడ మాత్రమే ఉండేది. టంగా బండి దిగగానే సాయి దర్శనానికి ఉత్సుకత కలిగింది. ఎప్పుడెప్పుడు సాయి చరణాలపై శిరస్సును ఉంచి వందనం చేద్దునా అన్న ఆనంద తరంగాలు నా అంతరంగంలో పొంగాయి. ఇంతలో ప్రసిద్ధుడు సాయి యొక్క పరమభక్తుడు తాత్యాసాహెబ్ నుల్కరు మసీదు నుంచి వచ్చి త్వరగా దర్శనం చేసుకోండి అని అన్నాడు. బాబా భక్త మండలితో సహా వాడా చివరన ఉన్నారు, త్వరగా వెళ్ళి ధూళి దర్శనం చేసుకోండి, తరువాత బాబా లెండికి బయలుదేరుతారు. స్నానము అది ముగిసిన తర్వాత బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చాక మసీదుకు వెళ్ళి మరలా వారిని తీరికగా దర్శనం చేసుకోవచ్చు అని అన్నాడు. ఆ మాట విని నేను త్వరగా బాబా ఉన్న స్థలానికి పరుగుదీసి ధూళితో వారి పాదాలకు సాష్టాంగ నమస్కారము చేశాను. నాకు పట్టలేనంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికంటే అధికంగా ప్రత్యక్షంగా సాయిబాబాను చూచి వారి దర్శనంతో నేను ధన్యుణ్ణి అయ్యాను. నా నయనాలు సజలమయ్యాయి. ఎన్నడూ కని విని ఎరుగనట్టి మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది. నా ఆకలి దప్పులు హరించుకుని పోయాయి, ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి. సాయి యొక్క చరణ స్పర్శ, వారితో సంభాషణ, ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత. అప్పటి నుండి నూతన జీవితం. ఎవరి కారణంగా ఎటువంటి సత్సంగ ప్రాప్తి, అంగ ప్రత్యంగ సుఖానుభూతి లభించాయో వారి ఉపకారానికి నేను నిరంతరము రుణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్థం లభిస్తుందో వారే వాస్తవమైన ఆప్తులు, బంధువులు. వారికంటే దగ్గరి బంధువులు లేరని మనసులో అనుకున్నాను. మహత్తరమైన వారి ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేను. అందువల్ల కేవలం చేతులు జోడించి వారి పాదాలపైన నా శిరస్సును ఉంచుతున్నాను. సాయి దర్శన లాభంతో నా మనోచంచల్యం తొలగిపోయింది. అంతేకాదు సాయి యొక్క సమాగమంతో పరమ ఆనందం వెల్లివిరిసింది. సాయి యొక్క దర్శన మాత్రంతో చిత్తవృత్తి మారిపోయింది. పూర్వకర్మలు నశింపబడతాయి. క్రమక్రమంగా విషయ సుఖాలపై విరక్తి కలుగుతుంది. ఇది వారి దర్శనంలోని విశిష్టత. వారి కృపావలోకనంతో నా పూర్వజన్మల పాప సంచితం నశించిపోయింది. వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయని నాలో ఆశ జనించింది. నా భాగ్యం కారణంగా కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసనైపోయాను. సాయి మహాత్ములు సాధువులలో శ్రేష్ఠులు, పరమయోగి, పరమహంస, పాప తాప దైన్యాలను నశింపజేసే ఈ పుణ్యరాశి దర్శనంతో మరియు వారి సమాగమంతో నేను నేడు అత్యంత పునీతుణ్ణి అయ్యాను. నా అనేక పూర్వజన్మల పుణ్య సంగ్రహం వల్ల ఈ సాయి మహారాజును కలిశారు. ఈ సాయి ఒక్కరు మనసులోకి ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయమనిపిస్తుంది. నేను షిరిడీలో ప్రవేశించిన మొదటి రోజే బాలాసాహెబ్ బాటేతో వాదవివాదాలు ప్రారంభమయ్యాయి. అసలు గురువు యొక్క అవసరం ఏమిటి? మన స్వాతంత్రాన్ని పోగొట్టుకుని పారతంత్రాన్ని తలపై వేసుకోవడం ఎందుకు? కార్యనిర్వహణలో కర్తవ్య దక్షత ఉన్నవారికి గురువు అవసరమా? ఎవరి సాధన వారే చేసుకోవాలి. ఏమీ చేయలేని వాడిని గురువు ఏమి ఉద్ధరించగలడు? కాళ్ళు చేతులు కదల్చని వారికి ఎవరైనా ఏమి ఇవ్వగలరు?
ఇది నా సరళమైన ప్రతిపాదన. దీనికి విరుద్ధంగా ఉంది ప్రతిపక్షాల వారి అభిప్రాయము. దురాగ్రహం అనే తక్కెడలో వాద వివాదాలు తూగుతున్నాయి. వాద వివాదాలు పుట్టడానికి భయంకరమైన శరీర అభిమానమే కారణము. ఇది అహంభావానికి గుర్తు. ఇది లేకపోతే జగాన వాద వివాదాలు ఉండవు. ఎంతటి వేద పారంగతుడైనా పండితుడైనా సరే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అతడు కేవలం పుస్తక జ్ఞానంతో ముక్తుడు అని ప్రతిపక్షం వారి నిశ్చిత మతం. విధి బలీయమైనదా లేక స్వయం కృషి గొప్పదా అన్న భయంకరమైన సంవాదన జరిగింది. కేవలం దైవంపై భారం వేస్తే ఏం కాగలదు అని నేను అన్నాను. దీనికి ప్రతిపక్షం వారు జరిగేదానిని అడ్డుకోలేము, జరగబోయేదానిని ఆపలేము, నేనన్న వారంతా అలసిపోయారు, విధిని ఎవరు ఢీకొనగలరు? ఒకటి చేయబోతే వేరొకటి అవుతుంది, మీ చాతుర్యం ఇక్కడ పనికిరాదు అని అన్నారు. నా అభిమానం ఊరికే ఉండలేకపోయింది. ఏమిటి మీరు అంటున్నది? చేసుకున్న వారికే ఫలితము, ఏమీ చేయకుండా సోమరిగా కూర్చుంటే దైవం సహించునా? ఉద్ధేరాదాత్మనాత్మానం, తనను తాను ఉద్ధరించుకోవాలి అని శృతి వచనం గర్జిస్తూ ఉంటే దాన్ని అనాదరం చేస్తే తరించడం అసఖ్యం. ఎవరి సాధన వారే చేసుకోవాలి కదా, మరి గురువు వెంట పడటం ఎందుకు? మనలో జాగృతి లేకుండా గురువు ఉండి ఏమి ప్రయోజనం? మన సద్విచార బుద్ధి చిత్తశుద్ధి కోసం చేసే మన సాధన వీనిని వదిలివేసే దుర్బుద్ధికి గురువు సిద్ధిని ఎలా ప్రసాదించగలడు అని నేను అన్నాను. అంతమంటూ లేని ఈ వాదాల వలన ఏ ఫలితమూ లభించలేదు సరికదా. మనశ్శాంతిని పోగొట్టుకున్నాను, అదే నేను గడించింది. ఇలా వాద వివాదాల్లో కించెత్తైనా అలసిపోకుండా 2 గంటలు గడిచాక వాదాలు ముగిశాయి. తరువాత భక్తమండలితో కలిసి మేము మసీదుకు వెళ్ళాము. బాబా కాకాసాహెబ్కు ఏమడిగారో వినండి. వాడాలో ఏమి జరిగింది, దేని గురించి వాదము, పోట్లాట ఎందుకు అని ప్రశ్నించారు. నా వైపు చూస్తూ ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అని అడిగారు. వాడా నుండి మసీదుకు చాలా దూరం ఉంది. మరి వాడాలోని వృత్తాంతం బాబాకు ఎలా తెలిసిందబ్బా అని నేను మనసులో చెక్కుతున్నయ్యాను. ఇలా వాగ్బాణ అతన్ని నిశ్శబ్దంగా లజ్జతో కృంగిపోయాను. ప్రథమ సమాగమంలోనే నా ప్రవర్తన అనుచితము అయోగ్యము అయ్యింది. నాకు హేమాడ్ పంత్ అనే నామకరణం ఉదయం జరిగిన వాద వివాదాల కారణముగానే. అందుకే బాబాకు హేమాడ్ గుర్తుకు రావడం అని నాకు బాగా అర్థమైంది. దేవగిరి యాదవరాజులే దౌలతాబాదు జాదవులు. వారు మహారాష్ట్ర గౌరవాన్ని రాజ్య వైభవాన్ని 13వ శతాబ్దంలో పెంపొందించారు. వీరిలో మహాదేవ అని పేరు గల ప్రౌఢ ప్రతాప చక్రవర్తి ఉండేవాడు. అతని సోదరుడి కొడుకు పరాక్రమం ప్రఖ్యాతి చెందాడు, పుణ్య కీర్తిని పొందాడు. యదువంశానికి చూడమని రాజులలో అగ్రగణ్యుడైన మహారాజు. ఈ ఉభయులకు బహు గుణవంతుడు, సర్వలక్షణ శోభితుడైన హేమాద్రి పంతు మంత్రి. ఇతడు ధర్మశాస్త్ర గ్రంథకర్త, ఆచార వ్యవహారాలను బాగా ఎరిగినవాడు, బ్రాహ్మణులను ఉదారంగా సన్మానించేవాడు. వ్రతాలు, దానాలు, తీర్థాలు, మోక్షం గురించిన విషయాలను విస్తారంగా తెలియజేసే చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని రచించి చాలా ప్రసిద్ధి చెందినవాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంతు, ప్రాకృత భాషలో హేమాడ్ పంతు. అలా ఆ కాలంలో అతడు రాజనీతి విశారదుడని ప్రసిద్ధి చెందాడు. అతడు వత్సగోత్రానికి చెందినవాడు. నాది భరద్వాజ గోత్రము. అతడు పంచప్రవరి, నేను త్రిప్రవరిని. అతడు యజుర్వేది, నేను ఋగ్వేదిని. అతడు ధర్మశాస్త్రజ్ఞుడు, నేను మూఢుణ్ణి. అతడు మాంద్యన్యుడు, నేను శాఖలకు చెందినవాణ్ణి. అతడు ధర్మశాస్త్రాల జ్ఞానం కలిగినవాడు, నేను వాచాలుణ్ణి. అతడు పండితుడు, నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. ఎందుకు నాకు ఈ వ్యర్థమైన బిరుదు? అతడు రాజకార్య దురంధరుడు, చతురుడు అయితే నేను అల్పమతిని, మందబుద్ధిని. అతని రాజ్య ప్రసిద్ధి చెందిన సంస్కృత కావ్యము నేను ఒక పద్యమైన వ్రాయలేని వాణ్ణి. అతడు కళావిఘ్నుడు, గ్రంథకారుడు, నేను ఏ తెలివితేటలు లేనివాణ్ణి. అతడు ధర్మశాస్త్ర విదారుడు, జ్ఞాని, నేను అల్పజ్ఞుణ్ణి. అతని గ్రంథం లేఖన కల్పతరువు, అనేక చిత్ర కావ్యాల సంగ్రహం. అయితే నేను పద్య రచన చేయలేని వాణ్ణి, బాబా బిడ్డను. గోర, చోట, సావతమాలి, నివృత్న, జ్ఞానదేవ్, వామదేవ్ మొదలగు భాగవత ధర్మ ప్రవక్తల మండలి ఉదయించిన ఆ కాలంలో పండితబోపదేవా అను విద్వాంసుడు మణిలా ప్రకాశిస్తున్న దర్బారులో అక్కడే హేమాడ్ పంతుడు రాజకార్యాలలో సుగుణాలలో సుప్రసిద్ధి చెంది ఉన్నాడు. ఉత్తరం నుండి యవనుల సైన్యం ఈ దేశంలో ప్రవేశించారు. అకారణంగా దక్షిణ దేశపు
రాజ్యసత్తా అస్తమించిపోయింది. నా చాతుర్యానికి సన్మానంలా నాకు ఈ పదవీ ప్రదానం ఊరకనే కాదు, వాద వివాదాలలోని నా అభిమానం తొలగిపోవడానికే బాబా నాపై విసిరిన వాగ్బాణం. ఏ జ్ఞానము ఏ అర్హత లేకుండా వ్యర్థంగా వాదించే నాకు సమయానికి సరిగ్గా కళ్ళల్లో అంజనం వేసి బాబా నా కళ్ళను తెరిపించారు. ఇంతకు ముందు చెప్పిన లక్షణాలు ఉన్న సాయి నోటి నుండి వెలువడిన విలక్షణము మరియు సందర్భానికి సరిపోయిన సార్థక నామకరణాన్ని నేను భూషణంగా స్వీకరించాను. అశుభము, హానికారకము, చెడు లక్షణాలైన వాద వివాదాలు ఒక్క క్షణమైన నన్ను తాకకుండా ఉండాలని నాకు మంచి గుణపాఠము. వాద వివాదాలలోని నా అభిమానము కరిగిపోయి నేను అమరణము నిరభిమానంగా ఉండాలని గుర్తుండడానికే ఈ నామకరణము. దశరథ రాముడు భగవంతుని అవతారము. పూర్ణ జ్ఞానులకు, తనను నమ్ముకున్న భక్తులను తరింపజేసే దేవుడు, ఋషుల మనసులలో విహరించేవాడు. గురువైన వశిష్ఠుల వారి చరణాలను ఆశ్రయించాడు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించవలసి వచ్చింది. గురువైన సాందీపుని గృహంలో కట్టెలు మోసి కష్టాలు పడ్డాడు. అలాంటప్పుడు నేనెంతటి వాణ్ణి? గురువు వినాజ్ఞానం కానీ పరమార్థం కానీ లభించవు అన్న శాస్త్రవచనాలు దృఢమయ్యాయి. వ్యర్థమైన వాద వివాదాలు మంచిది కాదు. వాద వివాదాలు ఎందుకు చేయాలి? ఎవరితోనూ పోల్చుకోకూడదు. శ్రద్ధ మరియు సహనము లేకపోతే పరమార్థం కించిత్తైనా సాధించలేము. ఇది తరువాత అనుభవం అయింది. ఈ రీతిగా గౌరవంగా వచ్చిన నామాన్ని నేను ప్రేమపూర్వకంగా సద్భావంతో స్వీకరించాను. ఇప్పుడు తన పక్షము ఇతరుల పక్షము అన్న భావాన్ని తొలగించే వాద ప్రతివాదాలను అడ్డగించేది మరియు అందరికీ బోధప్రదమైన కథను ఇక్కడ ఆపి ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని, అధికారి మరియు అనుబంధాన్ని తెలియజేస్తాను. గ్రంథకారుని నామకరణ వర్ణన విన్నారు. ఇక్కడికి ఈ అధ్యాయం విస్తారం చాలు. తరువాత క్రమానుసారంగా సవిస్తరమైన కథను హేమట్ సాయి చరణాలయందు సాదరంగా మనవి చేస్తాడు. శ్రోతలు శ్రవణ తత్పరులు కండి. సాయియే మన సుఖ సంపత్తి, సాయియే మన సుఖ సంవిత్తి, సాయియే మన పరమ నివృత్తి. అంతిమగతి కూడా శ్రీ సాయియే. సాయి కృపా కారణంగా శ్రీ సాయి చరిత్ర శ్రవణం చేయడం వల్ల దుస్తరమైన భవ భయాన్ని తరించటం మరియు కలియుగంలోని మలినము నిర్మూలనమవటము. స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమట్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితములో కథా ప్రయోజనము నామకరణము అను 2వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం పవుతూ. అలాగే మనం బాబావారి సాయి సచ్చరిత్ర అనే ప్రేమామృతంలో తడిసి ముద్దయిపోతున్నాం కదండి. అలాగే బాబావారిని ఇలా కీర్తించుకుందాం. సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయినామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగునాలి, సాయి పదరవళలు మన హృదయ కుహారంలో నిశ్శబ్ద నిశీదిలో ప్రతిధ్వనించాలి, ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమ అమృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమ అమృత ధారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించడమే మనం చేయవలసింది. అవునండి, మనం ప్రతి ఒక్కళ్ళము ఇలా ప్రార్థన చేసి బాబావారి కృపకు కరుణా కటాక్షాలకు పాత్రలమవుదామని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబావారి భక్తులకు షేర్ చేయండి. సాయి బాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు.